వసంత 198 గారు కామెంట్ చేశారండి. మాంసం తినే మనుషులు స్నానం చేస్తే శుభ్రం అయినట్టు పాత్రలు కడిగితే శుభ్రం అవ్వవా? మనసులో కూడా శరీరంలో కూడా మాంసం ఉందని చెప్పేసి నరమాంసాన్ని, శరీరంలో కూడా అనేకమైనటువంటి రక్తం ఉందని చెప్పేసి ఇతర జీవరాశుల రక్తాన్ని తాగుతామా? కాబట్టి మనిషి బ్రతకడానికి, మనసుని నియంత్రించడానికి మనిషి ఆకారంలో ఒక యంత్రముగా ఉన్న మనము ఏ పని చేయవచ్చు, ఏ పని చేయ జ్ఞానం అనేటువంటి స్థితినిచ్చాడు. పాత్రలకి జ్ఞానము కానీ అజ్ఞానము కానీ పాత్రల యొక్క ఒక నిబద్ధత అనేది పాత్రలకు లేదు. మనిషికి ఒక నీతి, నియమము, నిబద్ధత ఉంది. కాబట్టి మనిషికి తిన్నటువంటి అనేక తప్పులకి పాత్ర కడిగినట్టుగా తప్పుల్ని కూడా కడుక్కుంటే, పన్నీరు పోసి కడుక్కుంటే పరిశుద్ధం అవ్వడానికి అవకాశం లేదమ్మా. కాబట్టి సనాతన ధర్మంలో పాప కర్మకి పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. కాబట్టి దయచేసి మీరు మనుషుల్ని స్నానం చేయగానే పాత్రలు కడిగినట్టుగా శుభ్రమైపోతాడు, అందుకని భ్రమ. కర్మ తప్పకుండా మనకి మనిషి తినటువంటి మాంసము కానీ ఆహారం కానీ జీర్ణమై మనకి వ్యవస్థలోకి వెళ్తుంది, నరంలోకి రక్తంగా ప్రసారం అవుతుంది. కాబట్టి దానివల్ల జీవము ఇంకా బతుకుతుంది. కాబట్టి ఆ పాపం మనల్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది. కనుక తప్పకుండా ప్రాయశ్చిత్తాదులు, భగవన్నామ స్మరణ, భగవత్ స్పర్శను తప్పకుండా చేసుకునే ప్రయత్నం చేస్తే శుభం కలుగుతుంది. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.